డైలాగ్ కాన్వర్సేషన్స్ అమ్మ 35th రామన్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్ కాన్వర్సేషన్ అమ్మ 14th మోడల్ పేపర్ ఇది. సో మొత్తం 14 మోడల్ పేపర్స్ డైలాగ్ కాన్వర్సేషన్స్ నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టి అప్లోడ్ చేశాను. ప్రతిదీ కూడా చాలా నీట్ గా క్లీన్ గా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఒకసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్ కాన్వర్సేషన్. లెంచో రోట్ లెటర్ టు గాడ్. సో లెంచో దేవునికి లేఖ రాశాడు. హీ రిక్వెస్టెడ్ గాడ్ టు సెండ్ హిమ్ 100 pesos టు షో హిస్ ఫీల్డ్ అగైన్ టు లివ్ అంటిల్ ది క్రాప్ కమ్స్. తన పొలంలో మళ్ళీ నాట్లు వేయడానికి, పంట వచ్చే వరకు జీవించడానికి 100 పైసలు పంపమని దేవుడికి వేడుకున్నాడు. ఈ అడ్రస్ లెటర్ టు గాడ్, దేవుడికి లేఖ రాశాడు. సో ఆన్ సీయింగ్ ది లెటర్ అడ్రస్ టు గాడ్ ది పోస్ట్ మ్యాన్ వాజ్ ఆస్టనిష్డ్. దేవుడికి ఉద్దేశించి రాసిన ఉత్తరం చూసి పోస్ట్ మాస్టర్ ఆశ్చర్యపోయాడు. ఈ షోడ్ ది లెటర్ టు ది పోస్ట్ మాస్టర్. పోస్ట్ మ్యాన్ ఆశ్చర్యపోగానే పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు, లెటర్ తీసుకెళ్లి తన పోస్ట్ మాస్టర్ చూపించాడు, పై అధికారి. ఈ బ్రోక్ అవుట్ లాఫింగ్. వెంటనే ఎప్పుడైతే పోస్ట్ మాస్టర్ ఎంచో రాసిన లెటర్ చూడగానే ఈ బ్రోక్ అవుట్ లాఫింగ్ అంటే పగలబడి నవ్వాడు అని చెప్తారు. అంటే లెంచో దేవునికి లేఖ రాశాడమ్మా. తన పొలంలో మళ్ళీ నాట్లు వేయటానికి, పంట వచ్చే వరకు జీవించడానికి 100 పైసలు పంపమని దేవుడికి వేడుకున్నాడు. లేక రాశాడు దేవుడికి వేడుకుంటూ. దేవుడిని ఉద్దేశించి రాసిన ఉత్తరం చూసిన పోస్ట్ మ్యాన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఉత్తరాన్ని తన పై అధికారిని పోస్ట్ మాస్టర్ కి చూపించాడు. వెంటనే పోస్ట్ మాస్టర్ పగలబడి నవ్వాడు. దాని తర్వాత వాట్ వుడ్ ది కాన్వర్సేషన్ బిట్వీన్ ది పోస్ట్ మ్యాన్ ది పోస్ట్ మాస్టర్. దాని తర్వాత పోస్ట్ మ్యాన్ మరియు పోస్ట్ మాస్టర్ మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది డైలాగ్ కాన్వర్సేషన్ మనం రాయాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చూడండి, 4 పంక్చుయేషన్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఫుల్ స్టాప్, కామా, exclamation mark, question mark and contractions. does not వస్తే doesn't, cannot వస్తే can't, ఇలాంటి కాంట్రాక్షన్స్ పెట్టాలి. ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ మనం పెడుతూ ఉండాలి ప్రతి డైలాగ్ కి. ఓకేనమ్మా, ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ మాస్టర్. హలో అన్నప్పుడు, హాయ్ అన్నప్పుడు కంపల్సరీ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. హలో పోస్టీ సార్, ఎక్స్క్లమేషన్ మార్క్. వాట్ మేక్స్ యూ సో మచ్ ఆస్టోనిష్డ్. సో వాట్ మేక్స్ యూ సో మచ్ ఆస్టోనిష్డ్ క్వశ్చన్ మార్క్. సరే, వాట్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే అందుకే మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి అని చెప్తున్నాడు. పోస్ట్ మ్యాన్ పోస్ట్ మాస్టర్ అందించినప్పుడు నవ్వారు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది అదే చెప్పు. సో హలో పోస్టీ సార్, వాట్ మేక్స్ యూ సో మచ్ ఆస్టోనిష్డ్. హలో పోస్టీ సార్, మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేది ఏంటి. అప్పుడు పోస్ట్ మ్యాన్ అంటాడు, సార్ అనగానే మనం షార్ట్ పాస్ పెట్టాలి, కామా. హౌ కెన్ యూ అండర్స్టాండ్ ఐఎమ్ ఆస్టోనిష్డ్. సరే, హౌ కెన్ అండర్స్టాండ్ ఐఎమ్ ఆస్టోనిష్డ్. నేను ఆశ్చర్యపోయానని మీరు ఎలా అర్థం చేసుకోగలిగారు సార్ అని పోస్ట్ మ్యాన్ అంటున్నాడు పోస్ట్ మాస్టర్ కి. అంటే సార్ ని షార్ట్ పాస్, కామా, కాంట్రాక్షన్స్. అసలు యాక్చువల్ ఇది ఐ యామ్, ఇలా మనం షార్ట్ గా ఐ యామ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి కాంట్రాక్షన్స్ పెట్టాలి మనం. ఓకేనమ్మా, నెక్స్ట్. సో నేను ఆశ్చర్యపోయానని మీరు ఎలా అర్థం చేసుకోగలిగారు సార్. ఆర్ పోస్ట్ మాస్టర్, నాట్ మీ, even little baby can say you are very much amazed by looking at your gaze with gaped mouth. వెంటనే పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, నేనే కాదు, చిన్న బాబు కూడా చెప్పగలరు నువ్వు ఆశ్చర్యపోయావని. ఒక గ్యాప్డ్ మౌత్. సో గేజ్ అంటే కళ్ళు పెద్ద చేసి చూడడం అలా అంటారు కదా, గేజ్. సో అండ్ గ్యాప్డ్ మౌత్ అంటే నోరు విప్పడం అలా అనమాట. నెక్స్ట్ అప్పుడు పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, దిస్ లెటర్ మేడ్ మీ కన్ఫౌండెడ్ సార్. అప్పుడు పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, ఈ ఉత్తరం నన్ను కలవరపరిచింది సార్ అని చెప్తాడు. కన్ఫర్మ్ అంటే కలవరపరచడం, అంటే డిస్ట్రాక్ట్ అది చేయడం అదనమాట. అప్పుడు పోస్ట్ మాస్టర్, వాట్ ఈస్ ఇట్ అబౌట్ ది లెటర్ దట్ మేక్ యూ స్టార్ట్లెడ్ అని అడుగుతున్నారు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన లేఖ ఏమిటి అని పోస్ట్ మాస్టర్ అంటున్నారు. చూసారా, వాట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్. అలా ప్రతి పంక్తి, 4 పంక్చుయేషన్ మార్క్ ప్రతి డైలాగ్ కి మనం పెడుతూ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్, ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు డెలివర్ ది లెటర్. మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన లేఖ ఏమిటి అని అడుగు. అప్పుడు పోస్ట్ మ్యాన్, ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు డెలివర్ ది లెటర్. సో అప్పుడు పోస్ట్ మ్యాన్, లేఖను ఎలా అందించాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్తున్నాడు. పోస్ట్ మాస్టర్, యు నో ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఎర్త్, సో వై డోంట్ యు అండర్స్టాండ్ హౌ టు డెలివర్ ఇట్. యువర్ మాస్టర్ ఇన్ డెలివరింగ్ లెటర్స్. అప్పుడు పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి మీకు తెలుసు దీన్ని ఎలా పంపిణీ చేయాలో, మీకు ఎందుకు అర్థం కాలేదు. ఉత్తరాలు అందించడంలో మీరు మాస్టర్ అని గుర్తు చేస్తున్నాడు పోస్ట్ మ్యాన్. అప్పుడు పోస్ట్ మ్యాన్,
దిస్ లెటర్ ఈస్ అడ్రస్డ్ టు గాడ్. అప్పుడు వెంటనే పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, ఈ ఉత్తరం దేవునికి ఉద్దేశించి రాయబడింది అని చెప్తున్నాడు. నెవర్ ఇన్ మై కెరీర్ ఐ హ్యాడ్ ఐ సీన్ లెటర్ అడ్రస్డ్ టు గాడ్. సో నా కెరీర్ లో దేవుడిని ఉద్దేశించి రాసిన ఉత్తరం ఎప్పుడు నేను చూడలేదని చెప్తున్నాడు పోస్ట్ మాస్టర్. వెంటనే ఆశ్చర్య కన్ఫ్యూజింగ్ టు గాడ్ ఫుల్ స్టాప్ లాంగ్ పాస్ పడుతుంది. నౌ ఏంటి దేవుడిగా, నౌ ఇట్స్ మై టర్న్ టు బి స్టన్డ్, రీడ్ హౌ వాట్ ఈస్ రిటర్న్ టు గాడ్. పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, దేవునిగా ఇప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు, దేవునికి రాసింది చదవండి, ఒకసారి చదవండి నాకు వినిపించని చెప్తున్నాడు పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాన్. అప్పుడు పోస్ట్ మ్యాన్, ది రైటర్స్ అపియర్స్ టు బి అన్ ఇగ్నోరెంట్, రచయితకి జ్ఞానం లేని వల్ల కనిపిస్తున్నాడు. సో కానీ దేవునికి అతనిపై ఉన్న విశ్వాసం మాత్రం అంతు లేనిది, కనికారం లేనిది, అంటే చాలా ఎక్కువ రిలెంట్లెస్ పశ్చాత్తాపం లేనిది. అతను తనకు 100 పైసలు పంపమని దేవుడికి అభ్యర్థించాడు అని చెప్తున్నాడు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మాస్టర్, వై డిడ్ హీ నీడ్ సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ. అప్పుడు పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, 100 pesos అతనికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు అవసరం వచ్చింది అని అడుగుతున్నాడు పోస్ట్ మాస్టర్. అంటే పోస్ట్ మ్యాన్, ఎస్టర్డేస్ హెయిర్ స్టంప్ డిస్ట్రాయిడ్ ఆల్ హిస్ క్రాప్. అప్పుడు ఏం చెప్తుంటే పోస్ట్ మ్యాన్, నిన్న కురిసిన వడగాళ్ళ వానకు అతని పంట మొత్తం నాశనం అయిపోయింది. ఈస్ లెఫ్ట్ విత్ నథింగ్, అతనికి ఏమీ లేకుండా పోయింది. సో హీ నీడ్ 100 pesos టు షో ది క్రాప్ అగైన్ అండ్ టు లివ్ అంటిల్ ది నెక్స్ట్ క్రాప్ కమ్స్. సో మొత్తం ఏమీ లేకుండా పోయింది కాబట్టి మళ్ళీ పంటను విత్తడానికి మరియు తదుపరి పంట వచ్చే వరకు జీవించడానికి అతనికి 100 pesos ఇప్పుడు అవసరం అని చెప్తున్నాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్, వాట్ ఏ ఫెయిత్, వాట్ ఐ విష్ ఐ హ్యాడ్ ది ఫెయిత్ ఆఫ్ ది మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, పోస్ట్ మాస్టర్ ఏంటంటే ఈ ఉత్తరం రాసిన వ్యక్తి విశ్వాసం నాకుంటే ఎంతో బాగుండేదని పోస్ట్ మాస్టర్ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు పోస్ట్ మ్యాన్, వాట్ షల్ వి డూ నౌ సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని పోస్ట్ మ్యాన్ అడుగుతున్నాడు. పోస్ట్ మాస్టర్, స్టార్ట్ కరస్పాండెన్స్ విత్ గాడ్. లెటర్స్ కరస్పాండెన్స్ అంటే ఎక్స్చేంజింగ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే దేవుడు రాసినట్టుగా మనం కూడా లెటర్ రాద్దామని పోస్ట్ మాస్టర్ చెప్తున్నాడు పోస్ట్ మ్యాన్ కి. అప్పుడు పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, వై సార్, ఎందుకు సార్. పోస్ట్ మాస్టర్, ఐ డోంట్ వాంట్ టు షేక్ ది రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్. పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, ఎంత మంచి అతను చూడండి, రచయిత దేవుడిపై ఉన్న నమ్మకాన్ని మనం బొమ్ము చేయకూడదని అనుకుంటున్నాను అని పోస్ట్ మాస్టర్ చెప్తున్నాడు. అప్పుడు పోస్ట్ మ్యాన్, వాట్ టు రైట్ సార్. పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, ఏం రాయాలి సార్. అప్పుడు పోస్ట్ మాస్టర్, టు ఆన్సర్ ది లెటర్ ఐ థింక్ వీ నీడ్ నాట్ ఓన్లీ ఇంక్ అండ్ పేపర్ బట్ గుడ్ విల్ అండ్ చారిటీ. పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, లేఖకు సమాధానం ఇవ్వడానికి నా అభిప్రాయం ప్రకారం మనకు సిర మరియు కాగితం మాత్రమే కాదు మంచి గుడ్ విల్ అంటే తెలుసా, మంచి మనసు అండ్ చారిటీ. అంటే చారిటీ అంటే తెలుసా, అందరికి దాన ధర్మాలు చేయడం, ఇది కూడా మనకి ఉండాలి. సో మరి దాతృత్వం మనకి అవసరం, దాతృత్వం అందరికీ సహాయం చేసే గుణం మనకి అవసరం అని చెప్తున్నాడు. పోస్ట్ మ్యాన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సే సార్. పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, మీరు చెప్పింది నాకు అర్థం కావడం లేదు సార్ అని పోస్ట్ మ్యాన్ అంటున్నాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్, అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, అంటే ఇది ఒక దాతృత్వ చర్య, అంటే అందరికి హెల్ప్ చేసే ఒక యాక్టివిటీ. ఐ విల్ గివ్ యూ పార్ట్ ఆఫ్ మై సాలరీ, నేను నా జీతంలో కొంత భాగాన్ని నేను ఇద్దామని అనుకుంటున్నాను. ఆస్క్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ టు డొనేట్ ఎట్ దేర్ విల్ అండ్ ఐ కలెక్ట్ సమ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. నువ్వు ఒక పని చేయి, నేను నా సాలరీని సగం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా ప్రతి సిబ్బంది వారికి ఎంత తోస్తే అంత విరాళం ఇవ్వమని అడుగు, మరియు నేను కూడా నా స్నేహితుల నుండి కూడా ఎంత కొంత సేకరిస్తానని పోస్ట్ మ్యాన్ చెప్తున్నాడు. ఓకేనమ్మా, నెక్స్ట్. అప్పుడు పోస్ట్ మ్యాన్, యు ఆర్ మెగ్నానిమస్, వెల్ డు ద సేమ్. మీరు నిజంగా మహానుభావుని ఏమంటారు, మెగ్నానిమస్ అంటారు. మీరు నిజంగా మహానుభావులు సార్, సో మేము అలాగే చేస్తామని పోస్ట్ మ్యాన్ అంటున్నాడు. పోస్ట్ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ యర్ కాంప్లిమెంట్స్. సో మీ అభినందనలకు ధన్యవాదాలు. సో వెల్ జస్ట్ డూ ఇట్ ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ది రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్. భగవంతునిపై రచయితకు ఉన్న విశ్వాసాన్ని మనము ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం అని చెప్తున్నాడు. పోస్ట్ మ్యాన్, హెల్పింగ్ డివోట్ పర్సన్ ఇస్ గాడ్లీనెస్. సో పోస్ట్ మ్యాన్ అంటున్నాడు, పోస్ట్ మాస్టర్ చెప్పగానే పోస్ట్ మ్యాన్, భక్తి ఉన్న వ్యక్తికి సహాయం చేయటం దైవభక్తి అని గాడ్లీనెస్ అని దైవభక్తి
అని చెప్తున్నాడు పోస్ట్ మ్యాన్. సో ఇలా విధంగా కన్క్లూడ్ అయింది. సో డైలాగ్ కాంబినేషన్స్ కి తెలుసు కదా, ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి డైలాగ్ కి ఉన్నాయి క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, కాంట్రాక్షన్స్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్, కాంట్రాక్షన్స్, డోంట్ ఇలా రాయాలి. సో ఫుల్ స్టాప్, మళ్ళీ కాంట్రాక్షన్స్, మళ్ళీ ఇంకా ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, సో క్వశ్చన్ మార్క్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్, సో కాంట్రాక్షన్స్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, సో కామా, ఫుల్ స్టాప్, కాంట్రాక్షన్స్, సో ఫుల్ స్టాప్. సో ఇలా ప్రతి డైలాగ్ కి చూసారా ఫుల్ స్టాప్, ఇలా ప్రతి డైలాగ్ కి ఈ పంక్చుయేషన్ మార్క్స్ మీరు కంపల్సరీ పెడుతూనే ఉండాలి. 4 పంక్చుయేషన్ మార్క్స్ చూసారా, ప్రతి డైలాగ్ పెట్టాడు. మళ్ళీ 10 డైలాగ్స్ రాయాలి. అంటే మీ సైడ్ నుంచి 10 అవుతారు, రెండు పక్కలు 10 ఉండాలి. సో చూసారా, రెండు పక్కలు 10 ఉన్నాయి, పోస్ట్ మార్క్స్ 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 కంటే ఎక్కువ రాయొచ్చు. సో మాక్సిమం 10 రాయాలి, మినిమం 10 రాయాలి. మాక్సిమం ఎంత రాసినా మనకు అనవసరం. సో 10 రాయాలి. ఇలా రాసి పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్ గా పెడితే మీకు ఫుల్ మార్క్స్ డైలాగ్ కాంబినేషన్స్ లో. నేను అన్ని డైలాగ్ కాంబినేషన్స్ ప్లేలిస్ట్ లో 1 to 14 పబ్లిక్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్ లో పెట్టాను. సో మీరు అన్ని ఒకసారి వినండి, ఒక క్లారిటీ వస్తే ఆ రామన్ మీకు ఫుల్ మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ, బాయ్.